2 అవర్స్ 15 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'సుమతి వలుపు' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. 'వలుపు' అంటే మలయాళంలో టర్నింగ్. సో 'సుమతి మలుపు'. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. 1990స్‌లో ఒక విలేజ్‌లో సుమతి అనే దెయ్యం రోడ్ టర్నింగ్‌లో ఉంటుంది. సో ఆ విలేజ్ వాళ్ళు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా నైట్ అటు పక్కన కూడా వెళ్లరు. బట్ హీరో అర్జున్‌కి తన లవ్ స్టోరీకి ఆ సుమతి మలుపుకి స్మాల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్జున్‌ని నెగెటివ్‌గా చూస్తుంటారు. సో దెయ్యం ఎందుకు అక్కడ ఉంది? అర్జున్ లవ్‌కి, సుమతి మలుపుకి ఏంటి సంబంధం? హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హీరో అర్జున్‌ని నెగెటివ్‌గా ఎందుకు చూస్తుంటారు? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ బావుందండి. వన్స్ వాచబుల్. మూవీ బిగినింగ్‌లో ఒక సీన్ ఉంది. ఆ ఒక్క సీన్‌తో మూవీ మీద మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్‌లో ఉండే సిట్యుయేషన్‌ని చూపిస్తూ అండ్ డీసెంట్ కామెడీ ట్రాక్ టచ్ చేస్తూ అలా వెళ్ళిపోతుంది. బట్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. సుమతి బ్యాక్ స్టోరీ ప్రాపర్‌గా లేదు. బై వర్డ్స్‌తోనే మనకి నారియేట్ చేశారు. అది బెటర్‌గా పిక్చరైజ్ చేసుంటే బావుండు. ఇంకా సెకండ్ హాఫ్‌లో అయితే మూవీలో దెయ్యం ఉందన్న సంగతే మర్చిపోతాం. టోటలీ ఆ టాపికే పక్కన పెట్టేశారు. హీరోకి వచ్చే లవ్ ప్రాబ్లమ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ క్లైమాక్స్‌లో దెయ్యానికి మూవీ స్టోరీకి లింక్ చేశారు. మూవీ ఎండింగ్‌లో వచ్చే స్మాల్ సర్ప్రైజెస్ బావున్నాయి. సో ఇదొక హారర్ కామెడీ మూవీ అండి. మూవీ అయితే ఎంగేజింగ్‌గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ ఫీల్ అనిపించింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చు. దెయ్యం వచ్చినప్పుడు హారర్ సీన్స్ చాలా బావున్నాయి. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.